Good morning, friends. I am Shivani Mantripedda. Welcome back to Deep Society Media. Today we are discussing all about BRICS, the vision of Global South, the vision and the voice of Global South. Today we are having Harinath Reddy sir to discuss all about BRICS. Good morning, sir. Thank you, Shivani. Good morning. Why BRICS is in news nowadays? జూలై 2025లో బ్రెజిల్లో రియో డి జెనీరియో అనే నగరంలో బ్రిక్స్ కూటమి యొక్క 17th సమిట్ జరిగింది. సో దట్స్ ద రీజన్ వై ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ద న్యూస్. సో ఈ 17th సమిట్ జరిగిన నేపథ్యంలో అక్కడ తీసుకున్న నిర్ణయాల మీద చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో మనకు డొనాల్డ్ ట్రంప్ రష్యా మీద శాంక్షన్స్ విధించాడు, ఇండియా చైనా మీద టారిఫ్స్ విధించాడు. సో ఈ నేపథ్యంలో సౌత్ కోఆపరేషన్ ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంది అనే దాని మీద చర్చ జరుగుతుంది. సో దానివల్ల ఈ బ్రిక్స్ కూటమి వార్తల్లో నిలిచింది. So what is the origin and evolution of BRICS? సో బ్రిక్ అనే యాక్రోనిమ్ని 2001లో జిమ్ ఓ నిల్ అనే ఎకానమిస్ట్ కాయిన్ చేయడం జరిగింది. అంటే ఇతను గోల్డ్మ్యాన్ సాక్స్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి వర్క్ చేసే ఎకానమిస్ట్ అన్నమాట. సో ఈయన అభిప్రాయంలో ఏంటంటే రానున్న 50 సంవత్సరాల్లో ఈ 4 దేశాల ఆర్థిక వ్యవస్థలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఈ 4 దేశాల ఆర్థిక వ్యవస్థలు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఆవిర్భవించబోతున్నాయి అని చెబుతూ ఒక నివేదికని సమర్పించడం జరిగింది. సో అలా ఆ పదం ప్రాచుర్యంలోకి వచ్చింది, బ్రిక్ అనే పదం. సో ఈ రిపోర్టు వచ్చిన తర్వాత ఈ 4 దేశాలకు సంబంధించిన ఈ ఫారిన్ మినిస్టర్స్ 2006లో మీట్ అవ్వడం జరిగింది. 2006లో మీటింగ్ జరిగిన తర్వాత మొదటిసారి ఈ బ్రిక్ అఫీషియల్ మీటింగ్ 2009లో జరిగింది, ఎకటెరిన్బర్గ్లో జరిగింది, రష్యాలో. తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికాని కలుపుకొని రెండవ సమావేశం జరిగింది. 2010 సౌత్ ఆఫ్రికా ఆల్సో బికేమ్ పార్ట్ ఆఫ్ బ్రిక్. అర్లియర్ ఇట్ ఈస్ ఎ గ్రూపింగ్ ఆఫ్ 4 countries, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. In 2010 సౌత్ ఆఫ్రికా హ్యాస్ జాయిన్ అండ్ ఇట్ బికేమ్ ఏ గ్రూపింగ్ ఆఫ్ 5 countries. అలానే మీరు ప్రస్తుతం చూస్తే బ్రిక్స్లో మనం బ్రిక్స్ ప్లస్ అంటున్నాం ఇప్పుడు. సో బ్రిక్స్లో గతంలో ఉన్న 5 దేశాలతో పాటు మరో 5 దేశాలు సభ్యత్వం తీసుకున్నాయి. మీరు ఆఫ్రికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన ఇథియోపియా, ఈజిప్ట్ ఇందులో భాగస్వాములైనాయి. అలానే మీకు మిడిల్ ఈస్ట్లో మనకు ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇందులో భాగస్వాములైనాయి. అలానే మనకు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇండోనేషియా. సో మొత్తంగా ప్రస్తుతం మనకు బ్రిక్స్ ప్లస్లో 10 దేశాలు ఉన్నాయి. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇథియోపియా, ఈజిప్ట్, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఇండోనేషియా. సో సౌదీ అరేబియాని, అర్జెంటీనాని కూడా ఇందులో చేరమని వాళ్ళకి చెప్పడం జరిగింది. బట్ దే హ్యావ్ నాట్ ఎట్ జాయిన్ ద బ్రిక్స్. అలానే మనకు అంతర్జాతీయంగా ఉన్న వరల్డ్ బ్యాంక్, IMF సో ఈ ఎమర్జింగ్ ఎకానమీస్ యొక్క ఆర్థిక అవసరాలను తీర్చకపోవడం వల్ల BRICS has come up with its own development bank called New Development Bank. So today BRICS has a transformer from a grouping of 4 countries to 10 countries with additional 9 partner countries. And then it has its own developmental bank called New Developmental Bank. So that's how it has evolved over a period of time. How it differentiate from NDF and IMF, sir? See, మనకు అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో ఆర్థికాభివృద్ధి సాధించడానికి ఈ వరల్డ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ప్రస్తుతం IMF, వరల్డ్ బ్యాంక్లో వెస్టర్న్ కంట్రీస్ డామినేషన్ ఉంది. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా ఇందులో నిర్ణయాలు జరగట్లేదు. సో అందుకని ఈ ఎమర్జింగ్ ఎకానమీస్ వాళ్ళు కోఆపరేట్ చేసుకోవడానికి, ఈ ఎమర్జింగ్ ఎకానమీస్లో చేపట్టవలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావాల్సిన క్యాపిటల్ని మొబిలైజ్ చేసుకోవడానికి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని తీసుకురావడం జరిగింది. Okay. According to comparison of all the population around the world, what is the size of the economy and trade which BRICS prohibits? ఏం చేస్తారు? సో మనకి ఇక్కడ జనరల్గా మనకు అంతర్జాతీయ సంస్థలు 2 ఉన్నాయి ముఖ్యంగా. అవి మనం జనరల్గా యాంటీ వెస్ట్ అంటారు అనమాట. అంటే మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెస్ట్ యూరోపియన్ కంట్రీస్ ప్రయోజనాలకు ప్రతికూలంగా పనిచేస్తాయని వాళ్ళు భావిస్తారు. అందులో 2, బ్రిక్స్ ఒకటి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఒకటి. సో నువ్వు అన్నట్లు జనాభా పరంగా చూసినా, ఆర్థిక వ్యవస్థ పరంగా చూసినా, ప్రపంచ వాణిజ్యంలో వాటి
షేర్ ఎంతో చూసినా కూడా ఈ రెండింటిని కంపేర్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన. సో ఇప్పుడు మీరు బ్రిక్స్ తీసుకున్నారంటే బ్రిక్స్ మొత్తం పాపులేషన్ 4.45 బిలియన్. ప్రపంచంలో మొత్తం జనాభా అరౌండ్ 8 బిలియన్స్ ఉంటే ఇందులో బ్రిక్స్ దేశాల జనాభా 4.45 బిలియన్స్. అంటే దాదాపుగా ఇది ప్రపంచ జనాభాలో 55%. అలానే ప్రపంచ జీడిపిలో బ్రిక్స్ దేశాల జీడిపి శాతము 42%. అలానే మీరు ఎస్సీఓ తీసుకున్నారంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఇందులో కూడా 10 దేశాలు ఉన్నాయి. మనకు బ్రిక్స్లో ఉన్నట్టు అందులో కూడా 10 దేశాలు ఉన్నాయి. అలానే డైలాగ్ పార్ట్నర్స్ కూడా ఉన్నారనమాట. సో మీరు ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మొత్తం దేశాల జనాభా 3.45 బిలియన్, 3.45 బిలియన్ పాపులేషన్. అంటే రఫ్గా మనకు 45%, ప్రపంచ జనాభాలో 45%. అలానే మీరు జీడిపిలో ఈ ఎస్సీఓ దేశాల ఆర్థిక వ్యవస్థలు చూసినట్లయితే 23%. అలానే అబ్సల్యూట్ నంబర్స్ తీసుకుంటే బ్రిక్స్ దేశాల సంయుక్త ఆర్థిక వ్యవస్థ పరిమాణము 64 ట్రిలియన్ US డాలర్స్. మనకు ప్రపంచ జీడిపి 110 ట్రిలియన్ డాలర్స్ ఉంటే అందులో ఈ బ్రిక్స్ దేశాల జీడిపి వాటా పర్చేజింగ్ పవర్ ప్యారిటీ టర్మ్స్లో 64 ట్రిలియన్ US డాలర్స్. అలానే మీరు G7 తీసుకున్నారనుకోండి, G7 ఇట్ ఈస్ ఎ గ్రూపింగ్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాల సమాఖ్య G7 అన్నమాట. ఈ 7 దేశాల ఆర్థిక వ్యవస్థ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ టర్మ్స్లో 40 ట్రిలియన్ US డాలర్స్ ఉంది. అంటే బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థ G7 ఆర్థిక వ్యవస్థ కన్నా పెద్దదని దీని అర్థం. సో బ్రిక్స్ 64 ట్రిలియన్ US డాలర్స్, G7 40 ట్రిలియన్ US డాలర్స్, ఎస్సీఓ 28 ట్రిలియన్ US డాలర్స్. అంటే ఓ రకంగా చూస్తే మీరు ఎస్సీఓ కన్నా కూడా జనాభా పరంగా చూసినా, ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో చూసినా, అలానే ప్రపంచ వాణిజ్యంలో వాటా పరంగా చూసినా కూడా బ్రిక్స్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పచ్చు. Sir, what about political issues which countries face each other? సో మనకు అంతర్జాతీయంగా ఈ బ్రిక్స్ అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ గ్లోబల్ సౌత్. సో సౌత్ కోఆపరేషన్ అంటాం. అంటే బ్రిక్స్లో అన్ని దేశాలు కూడా ఎమర్జింగ్ ఎకానమీస్ అన్నమాట. అంటే అంతర్జాతీయంగా కొన్ని విషయాల్లో వీటికి భావ సారూప్యత ఉంది. అంటే ఉదాహరణకి మనకు ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చాలా మార్పులు పెండింగ్లో ఉన్నాయి. ఉదాహరణకి మనకు ఈ ఐక్యరాజ్య సమితి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చింది, కానీ ఈ 75 సంవత్సరాల్లో చాలా పెను మార్పులు జరిగినాయి. అంటే ప్రపంచ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. అంటే మనకు రష్యా, ఇండియా, చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా లాంటి వాటి వాటా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరిగిందనమాట. ఈ పెరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా యునైటెడ్ నేషన్స్లో రీఫార్మ్స్ రావట్లేదు. సో ఈ బ్రిక్స్ దేశాలన్నీ కూడా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో తీసుకురావాల్సిన రీఫార్మ్స్ గురించి గట్టిగా మాట్లాడుతున్నాయి. ఉదాహరణకి మనకు బ్రిక్స్లో భాగస్వామ్య దేశాలైన ఇండియా, బ్రెజిల్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ట్రై చేస్తుంది. సో మిగిలిన దేశాలన్నీ దీన్ని సమర్థిస్తున్నాయి. కానీ ఇండియా విషయానికి వచ్చేవరికి చైనా భారతదేశం యొక్క సభ్యత్వాన్ని సమర్థించట్లేదు. అదొక సమస్య. అలానే మనకు ఇందాక చెప్పినట్లు ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్. సో ఈ ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ కూడా ప్రస్తుతము ఈ వెస్టర్న్ కంట్రీస్ యొక్క ప్రయోజనాలను కాపాడే ప్రయత్నమే చేస్తుంది. సో అందుకని ఈ ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్కి ప్రత్యామ్నాయంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో ఇది ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్. అలానే మనకు WTO. సో మల్టీలేటరలిజంని ప్రమోట్ చేయడానికి WTOని తీసుకొచ్చాం. కానీ ప్రస్తుతము అమెరికా లాంటి దేశాలతో సహా అన్నీ కూడా ఈ మల్టీలేటరలిజంకి విరుద్ధంగా పనిచేస్తుంది. కానీ బ్రిక్స్లో భాగస్వామ్య దేశాలన్నీ కూడా ఈ మల్టీలేటరలిజం ఉండాలి అని ఫైట్ చేస్తుంది. ఇది ఒకటే కాకుండా ఇంకా మనకు మల్టీపోలారిటీ అంటాం. మనకు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1950 నుంచి 1990 మధ్యలో బైపోలారిటీ ఉండేది. అంటే 2 సూపర్ పవర్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సోవియట్ యూనియన్. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత మనకు 1991 నుంచి దాదాపు 2015 వరకు 1 సూపర్ పవర్. అమెరికా ఈజ్ డామినేటింగ్ ద ఎంటైర్ వరల్డ్. సో దానివల్ల దీన్ని మనము యూనిపోలార్ వరల్డ్ అంటాం. కానీ 2015 మరియు 2025 మధ్యలో చాలా ఎమర్జింగ్ ఎకానమీస్ దే హ్యావ్ ఇంక్రీజ్డ్ దేర్ సైజ్. సో నౌ ద వరల్డ్ హ్యాస్ బికమ్ మల్టీపోలార్. అంటే పవర్ మొత్తము అమెరికా లాంటి ఒక దేశంలో కేంద్రీకృతం కాకుండా అమెరికాకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సో ఈ వరల్డ్ ఆర్డర్ని తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా బ్రిక్స్ దేశాలని సహకరించుకుంటున్నాయి. సో
ఇక్కడ మనం చెప్పాలంటే రీఫార్మ్ ఆఫ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, డబ్ల్యూటీఓ ఇక్కడ కోఆపరేట్ చేసుకుంటున్నారు. అలానే మనకు ఈ క్లైమేట్ డీల్ ప్యారిస్ అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా డెవలపింగ్ కంట్రీస్ అన్ని మనకు G77 అని ఒక గ్రూపింగ్ ఉంది, అక్కడ కోఆపరేట్ చేసుకుంటున్నాము. అలానే మనకు ఈ మల్టీ పొలారిటీ అనే విషయంలో కోఆపరేట్ చేసుకుంటున్నాము. సౌత్ సౌత్ కోఆపరేషన్లో కోఆపరేట్ చేసుకుంటున్నాము. సో దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ ఆల్ ది కంట్రీస్ ఇన్ బ్రిక్స్ దే కోఆపరేట్ విత్ ఈచ్ అదర్ for promoting collective interests. So what about West-West relations, anti-West, what Trump says, and what is all about South-South cooperation? Can you explain briefly? సో మామూలుగా మనకు ప్రపంచంలో ఈ బ్రిక్స్ మరియు SCO ఈ రెండు సంస్థలు వెస్టర్న్ కంట్రీస్కి ప్రయోజనాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి అని ఒక అపోహ ఉంది. అంటే అమెరికా లాంటి దేశాలు ఏం చెప్తాయంటే బ్రిక్స్, SCO రెండు కూడా అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించే సంస్థలు, కూటములు అని ఒక అభిప్రాయం ఉంది. కానీ ఇందులో చాలా వరకు ఇది సత్యదూరం, వాస్తవం కాదు. ఇప్పుడున్న ఇంటర్నేషనల్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్లో డెవలపింగ్ కంట్రీస్ ప్రయోజనాలకి పెద్దపీట వేయట్లేదు కాబట్టి ఎమర్జింగ్ ఎకానమీస్ అన్ని తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ బ్రిక్స్ కానీ SCO కానీ తీసుకురావడం జరిగింది. అంటే ఈ రెండు కూడా అమెరికన్ ప్రయోజనాలకు విఘాతం కలిగించాలన్న అజెండాతో వచ్చినవి కాదు, కానీ అమెరికా దాన్ని ఆ యాంగిల్లో చూస్తుంది. అలానే నువ్వు అన్నట్లు సౌత్ కోఆపరేషన్ అంటే ఉదాహరణకి మనకు ఇంక్లూజివ్ డెవలప్మెంట్, సమ్మిళిత వృద్ధి అంటాం, సుస్థిరాభివృద్ధి అంటాం. అలానే క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేసే విషయంలో కానీ, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వల్ల ప్రపంచంలో అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. క్లైమేట్ చేంజ్ కారణం అభివృద్ధి చెందిన దేశాలు అయినప్పటికీ ఇట్ ఈస్ ద ఎమర్జింగ్ ఎకానమీస్ అండ్ అండర్ డెవలప్డ్ ఎకానమీస్ విచ్ ఆర్ మోస్ట్ అఫెక్టెడ్. మీరు ఒకసారి చూసినట్లయితే ఇండియా లాంటి దేశాల్లో మాన్సూన్ ఎర్రాటిక్ అయిపోయింది, కరువులు తీవ్రమైనాయి, ఫ్లడ్స్ తీవ్రమైనాయి. దీనివల్ల అన్ని దేశాలు నష్టపోతున్నాయి. సో ఈ క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేసే విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు కలిసి రావడం లేదు. సో దీన్ని ఫైట్ చేయడానికి ఈ బ్రిక్స్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా G77 అనే గ్రూపింగ్లో భాగంగా ఉండి ఈ అభివృద్ధి చెందిన దేశాల మెడలను వంచి ఈ క్లైమేట్ చేంజ్ లాంటి గ్లోబల్ సమస్యని అడ్రస్ చేయడంలో పరస్పరం సహకరించుకుంటుంది. దాన్ని మనం ఏమంటామంటే సౌత్ కోఆపరేషన్ అంటాం. Thanks for the information, sir. And what are the economic sectors which are there in BRICS to cooperate each other countries? సో మనకు ఈ ఎమర్జింగ్ ఎకానమీస్ అన్నీ కూడా త్వరితంగా ఆర్థికాభివృద్ధిని సాధించి సమ్మిళిత వృద్ధి అంటే అందరికీ అభివృద్ధి ఫలాలు అందించాలన్నా, సుస్థిర అభివృద్ధి సాధించాలన్నా వీళ్ళు కొన్ని రంగాల్లో సహకరించుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు భారతదేశంలో డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం, జనాభా సానుకూలత. అంటే ఆఫ్రికా, ఇండియా ఈ డెవలపింగ్ కంట్రీస్లో దెర్ ఈజ్ అ వెరీ హై వర్కింగ్ ఏజ్ పాపులేషన్. అంటే డిపెండెంట్ పాపులేషన్ కన్నా వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉంది. సో దే హ్యావ్ గాట్ పాపులేషన్ యాజ్ ఏ రిసోర్స్. సో ఈ పాపులేషన్ ద్వారా ఆర్థికాభివృద్ధి పెరిగి సంపద సృష్టించబడి పేదరికం తగ్గాలి అంటే మనకు ప్రజా ఆరోగ్యంలో పెను మార్పులు రావాలి. అలానే మనము అన్ని దేశాలు అందించే విద్యలో ప్రమాణాలు పెరగాలి, నైపుణ్యాలని అభివృద్ధి చేయాలి. అలానే మనకు వ్యవసాయం ఈ ఎమర్జింగ్ ఎకానమీస్లో ఇట్స్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయర్. ఇప్పుడు ఇండియా మీరు తీసుకున్నట్లయితే 40% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. మీరు ఆఫ్రికా తీసుకుంటే 50% డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. సో ఈ అన్ని రంగాల్లో ఈ దేశాలను కూడా సహకరించుకుంటున్నాయి. ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి, అలానే విద్యలో ప్రమాణాలను పెంచడానికి, విద్యను అందరికీ అందించడానికి, అలానే ఈ నైపుణ్యాలను అందరికీ అందించడం ద్వారా వీళ్ళందరూ కూడా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములయ్యి ఉపాధిని పొంది సంపదను సృష్టించి పేదరికాన్ని తగ్గించి ప్రపంచంలో శాంతి, సుస్థిరత వెలసెల్లడానికి ఇవన్నీ కూడా ఈ దేశాలన్నీ కూడా సహకరించుకోవడము చాలా అవసరం. సో దీస్ ఆర్ ద సెక్టర్స్ వేర్ దే ఆర్ కోఆపరేటింగ్. ఇంకా మనకి ఇవే కాకుండా మనకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్, క్లీన్ ఎనర్జీ, అలానే మనకు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రంగాల్లో కూడా ఈ మధ్యకాలంలో ఈ దేశాలన్నీ కూడా మీట్ అవ్వడము, ఈ రంగాల్లో అందరి ఎక్స్పీరియన్స్ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని దేశాలు సమర్థవంతంగా ఈ రంగాల్ని ఎలా బలోపేతం చేసుకోవాలనే విషయం మీద పరస్పరం సహకరించుకుంటున్నాయి. So what are the opportunities and challenges which are faced by BRICS?
for future nation. బ్రిక్స్తో ప్రాబ్లం ఏంటంటే బ్రిక్స్లో భిన్న ప్రయోజనాలను ఆశించి చాలా దేశాలు ఇందులో సభ్యత్వం తీసుకున్నాయి. ఉదాహరణకి మీరు ఇండియా తీసుకోండి. ఇండియా ఒకవైపు క్వాడ్లో అమెరికాతో స్నేహం చేస్తుంది, ఇంకోవైపు ఎస్సీఓలో చైనా రష్యాతో స్నేహం చేస్తుంది. సో ఇది తప్పులేదు. భారతదేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి మనము మల్టీ అలైన్మెంట్ అంటాం. మన ప్రయోజనాలు సమకూరితే ఎవరితో టైప్ అయినా అది తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ ఈ బ్రిక్స్లో భాగమైన రష్యా చైనా మధ్య పోటీ ఉంది, అలానే కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. మనకు 2020లో గాల్వాన్ క్లాషెస్ తర్వాత ఇండియా చైనా రిలేషన్స్ చాలా ట్రబుల్ అయినాయన్నమాట. అంటే ఈ భిన్న వైరుధ్యాలున్న బ్రిక్స్ ఒక ఏకాభిప్రాయంతో అన్ని సమస్యల మధ్య సహకరించుకోవడం అనేది ఒక సవాల్ అన్నమాట. గతంలో 5 దేశాలు ఉంటాయి, ఇప్పుడు దాదాపు 10 దేశాలు అయినాయి. సో ఈ 10 దేశాలు అన్ని అంశాల మీద కన్సెన్సస్ అంటాం మనం. అంటే ఒకే అభిప్రాయాన్ని తీసుకురావడంలో సవాల్ ఎదురే అవకాశం ఉంది. అలానే మనకు ఈ బ్రిక్స్లో భాగమైన ఈ దేశాలన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ బెదిరించడం జరుగుతుంది. సో మీరు మా దేశాల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ బ్రిక్స్ దేశాల మీద మేము టారిఫ్స్ విధిస్తాము అని చెప్పడం జరుగుతుంది. USA వాంట్స్ ఇట్స్ డామినేషన్ ఓవర్ ద గ్లోబల్ పొలిటికల్ ఆర్డర్స్, బట్ కంట్రీస్ ఇన్ బ్రిక్స్ దే వాంట్ టు ఎన్షూర్ మల్టీపోలారిటీ. సో ఇక్కడ మనకు వెస్టర్న్ కంట్రీస్కి ఎమర్జింగ్ ఎకానమీస్కి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చే ప్రమాదం ఉంది. అంటే రానున్న 2-3 దశాబ్దాల్లో ఇన్ ద కమింగ్ 2-3 decades, if all the countries in the BRIC, if they cooperate, it will greatly help in building multipolarity. It will emerge as an alternative to the global institutions like IMF and World Bank, and the WTO is decreasing its importance. So WTO దాని ప్రాముఖ్యత కోల్పోతుంది. సో ఈ నేపథ్యంలో WTO ప్రాముఖ్యతను పెంచే ప్రయత్నము బ్రిక్స్ దేశాలు చేస్తున్నాయి. దే ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ మల్టీలేటరలిజం. రష్యా ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మల్టీలేటరలిజం, చైనా ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మల్టీలేటరలిజం. సో ఈ కంట్రీస్లో అంటే మనకు బ్రిక్స్లో ఉన్న కొన్ని దేశాలు అమెరికాకి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇప్పుడు మీరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకున్నా, సో సౌదీ అరేబియా తీసుకున్నా, సో దెర్ ఈజ్ ఏ పాసిబుల్ డేంజర్ దట్ USA మే యూజ్ ఇట్స్ ఫ్రెండ్స్ విత్ ఇన్ బ్రిక్స్ సో టు అండర్మైన్ ద కలెక్టివ్ సాలిడారిటీ విత్ ఇన్ ద బ్రిక్స్. ఇవి మనకున్న సవాళ్ళు. అలానే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో ఆపర్చునిటీస్ ఏంటంటే ఇట్ ఈస్ సెడ్ దట్ 21st century ఈజ్ ద ఏషియన్ సెంచరీ. అంటే ఏషియాలో చైనా, ఇండియా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎమర్జ్ అవుతుంది. సో ఈ ఇండియా చైనాతో పాటు మిగిలిన కాంటినెంట్స్లో అంటే మనకు ఆఫ్రికాలో నైజీరియా కానీ, ఈజిప్ట్ కానీ, ఇథియోపియా కానీ, అలానే లాటిన్ అమెరికాలో అర్జెంటీనా, బ్రెజిల్, ఈ ఎమర్జింగ్ ఎకానమీస్ అన్నీ కలిసి వస్తే సో ఎమర్జింగ్ ఎకానమీస్ యొక్క ప్రయోజనాలను కాపాడుకోవడం చాలా వరకు సాధ్యమవుతుంది. అలానే మనకు అమెరికా ఆధిపత్యాన్ని కొంచెం నిలువరించడం కూడా సాధ్యమవుతుంది. అయితే ఇవి రానున్న ఒక 20-30 సంవత్సరాలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది. అలా చేసినట్లయితే ప్రపంచ శాంతి సుస్థిరతలను కాపాడడంతో పాటు అభివృద్ధి చెందిన దేశాల ప్రయోజనాలను కాపాడుతూనే మనకు ఒక న్యూ గ్లోబల్ ఆర్డర్, నౌ దెర్ ఈస్ అ డిజార్డర్. సో దీస్ కంట్రీస్ కెన్ కాంట్రిబ్యూట్ ఫర్ పుట్టింగ్ ఇన్ ప్లేస్ ఎ న్యూ గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్. Sir, recently Trump had said in a recent meet of BRICS, he said like India will be a new reform of BRICS by 2026. What are your comments on that? డొనాల్డ్ ట్రంప్ మరి దేన్ని దృష్టిలో ఉంచుకొని ఆ కామెంట్ చేశాడో నాకు తెలియదు, కానీ 2026లో ఇండియా ఇస్ గోయింగ్ టు బి ద చైర్ ఆఫ్ బ్రిక్స్. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు అమెరికాకి చాలా దేశాలకి మధ్య సంబంధాలు చెడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ యూనియన్ కంట్రీస్, దే హ్యాడ్ వన్స్ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ డొనాల్డ్ ట్రంప్, అమెరికా. ఈ రిలేషన్స్ ఇన్ డొనాల్డ్ ట్రంప్ నౌ హీస్ స్పాయిలింగ్ దమ్. He is also getting into conflicts with Russia, China and India. So given this geopolitical situation, I think BRICS as a grouping will further become very strong. అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఇంతకుముందు ఇండియా కొంచెం న్యూట్రల్గా కొంచెము ముందుకి వెనక్కి ఉండేది, కానీ ఇప్పుడు అమెరికా అన్ని డెవలపింగ్ కంట్రీస్ని టార్గెట్ చేయడము,
సో వాటి ఇంట్రెస్ట్ని అండర్మైన్ చేసే ప్రయత్నం చేయడం వల్ల, ఉదాహరణకి మనకు రీసెంట్గా చబహార్ కోర్టుకి ఇచ్చిన వైబర్ Yes. శాంక్షన్స్ నుంచి వైబర్ ఇచ్చారు, ఆ వైబర్ని ఎత్తేసారు అన్నమాట. అంటే అమెరికా తీసుకుంటున్న ప్రతి చర్య భారతదేశ ప్రయోజనాలకి నష్టం కలిగిస్తుంది. సో ఈ నేపథ్యంలో బ్రిక్స్ అనే ప్లాట్ఫామ్ పైన ఈ కంట్రీస్ అన్ని సహకరించుకునేది మరింతగా బలోపేతం అవుతుంది రానున్న సంవత్సరాలని నా అభిప్రాయం. BRICS, the voice of the South. They say globalization has its own direction, but BRICS always rewrites its history. Thank you for the information, sir. థ్యాంక్ యూ శివాని.